2 కొరింథీయులు 6వ అధ్యాయము 14 నుంచి 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. మీరు నిజంగా వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఈ రోజు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బేలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది? ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి పొందిక? మనము జీవము గల దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఏమని? నేను వారిలో నివసించి సంచరింతు. దేవుడు మనలో నివసించి సంచరిస్తాడు. నేను వారి దేవుడినై యుందును. మనకి దేవుడు దేవుడుగా ఉంటాడు, వారు నా ప్రజలై యుందురు. మనం ఆయన ప్రజలు, ఆయన బిడ్డలమై ఉంటాము. అయితే కావున మీరు వారి మధ్య నుండి, అనగా ఈ లోకస్తులో ఉన్న వారి మధ్య నుండి బయలువెడలి, అక్కడి నుంచి నువ్వు బయటికి వచ్చి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. అంటే ఈ వాక్యం ఏమైనా తెలుస్తుందా? యు షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. అర్థమవుతుందా? ఎక్కడైనా ఫ్రెండ్స్ నేను 100 మంది పిలిచారు, పలానా చోట నువ్వు ఉన్నావు, ఉండకూడని చోట నువ్వు ఉన్నావు. దేవుడు వాక్యం నీకు ధ్యానం చేస్తే, దేవుడు వాక్యం నీకు గుర్తొస్తే ఉన్న స్థలం నుంచి బయటికి రా. హల్లెలూయా. అక్కడ నువ్వు ఉండకూడదని నీకు తెలిసి కూడా నువ్వు అక్కడి నుంచి అన్నే ఉంటున్నావా? దేవుడికి విరుద్ధం. దేవుడు వాక్యం సెలవుస్తుంది, ఈ లోకంలో నుండి, అనగా పాపములో నుండి. లోకాన్ని దేంతో పోల్చాడు? చీకటి, పాపం, లేదా? అందుకే పాపస్తులతో, లోకంలో ఉన్న వారితో, అన్యులతో, త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, వేశ్యలతో, వీరందరితో, దేవునికి అయిష్టమైన వారితో, భక్తిహీనులతో వారి మధ్య నువ్వు ఉంటే యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా. ఎలా? ప్రత్యేకముగా ఉండు. యు షుడ్ బి సమ్వాట్ స్పెషల్. సపరేట్గా ఉండి ఒక స్పెషల్గా ఉండాలి. యు షుడ్ బి స్పెషల్. ఒక కామన్ మ్యాన్గా ఉంటున్నావు, అందరితో పాటు నేనే. నో. హల్లెలూయా. నీ దేవుడు మామూలుడు కాదు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నువ్వు ఎలా ఉండాలి? నీకంటూ స్పెషల్ ఉండాలి. ఎవరన్నా అడిగితే ఏంటంటే నీ స్పెషల్ అంటే, ఎస్, మై లార్డ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన గొప్ప దేవుడు, ఆయన బిడ్డల్ని కూడా, నన్ను కూడా గొప్పగానే చూసుకుంటాడు. అరే నీకేం లేకపోయినా అన్నీ ఉన్న దేవుడు నాకు ఉన్నాడు. ఐ ఆల్వేస్ బి స్పెషల్గా ఉంటామా? ఉండం. మన ఫంక్షన్స్కి వాటికి వీటికి స్పెషల్గా రెడీ అయిపోతాం, కానీ చర్చికి మాత్రం పాత్రుడు పర్లేదు పోదాం, 8:30 కదా, పోదాంలే 9 గంటలకు పోయాడు. యూ షుడ్ బీ స్పెషల్. దేవుడు అందరికంటే ముందు వచ్చి మందిరంలో వెయిట్ చేస్తుంటాడు. స్పెషల్గా నువ్వు ఐడెంటిఫై కావాలంటే ఎప్పుడు రావాలి? యూ షుడ్ బీ ఫస్ట్. అవునా? క్లాస్లో టీచర్ వచ్చి కూర్చుంది, ఎవరు ముందు వస్తే గుర్తుపడుతుందా? ఆ డే అంతా ఈరోజు పొద్దున ఫస్ట్ ఎవరు చూశాను, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది. అందుకే క్లాస్ అయిపోయినాక కూడా చెప్తాను, అరే ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ముందుగా వచ్చి ఇతనే అని. హల్లెలూయా. అందుకే మనం కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అన్నీ తెలుసు, వీ నో ఎవ్రీథింగ్. హల్లెలూయా. బట్ వీ వోంట్ కమ్ ఫస్ట్, రైట్? మనం మందిరానికి ఎప్పుడు ఫస్ట్ రాం. When you will be last, you will be last. Hallelujah. When you will be first, you will be first. ఎప్పుడైతే నువ్వు ముందుగా ఉంటావో, దేవుని దృష్టిలో కూడా దేవుడు అన్ని నీకు ముందుగానే చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే వెనకంజ వేస్తావో, నిర్లక్ష్యం చూపుతావో, నీ జీవితంలో కార్యాలు కూడా నీ జీవితంలో కార్యాల పట్ల నిర్లక్ష్యంగా జరగవచ్చు. అందుకే ఏమంటున్నాడు? వారి మధ్య నుండి. ఇప్పటికైనా నేను నీ సహవాసం నుంచి ఇప్పుడే యూ షుడ్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్. హల్లెలూయా. ఏ సహవాసంలో ఉండకూడదని నీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని నీకు తెలుసు. అవునా? ఏది మంచో చెడో తెలియని వయసు కదండి ఇది. నీకు అందరికంటే ఎక్కువగా తెలిసే వయసు యవ్వన దశ. తెలిసి కూడా ఆ స్థలాల్లో నువ్వు ఉంటున్నావంటే దేవుడికి ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తున్నావు, ఎంతో కోపాన్ని తెప్పిస్తున్నావు. అది నీకే నష్టం సుమా. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా. ఎప్పుడు స్పెషల్గా ఉంటావు? ఎప్పుడు కామన్ మ్యాన్గానే ఉంటావా? ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా యు షుడ్ బీ సంథింగ్ స్పెషల్. హల్లెలూయా.